So, Andarki, hi again. Welcome all to 20th day of Apodipo Bhava, 18 Principles of PCSM. మనం లాస్ట్ 19 డేస్గా 17 ప్రిన్సిపల్స్ ఆఫ్ PCSMని తెలుసుకున్నాం. మనం ఈరోజు లాస్ట్ ప్రిన్సిపల్ గురించి తెలుసుకుందాం. సో మనకి ఈరోజు శివప్రసాద్ సార్ గారు జాయిన్ అయ్యారు. మరి ఈరోజు సెషన్లోకి వెళ్ళే ముందు సార్ గురించి కొద్దిగా తెలుసుకుందాం. శివప్రసాద్ గారు తిరుపతి వాస్తవ్యులు. పత్రిజీ గారు ఎంచుకున్న ముఖ్యమైన వ్యక్తుల్లో శివప్రసాద్ గారు ఒకరు. ఆ, ఈయన గురించి పత్రిజీ గారు చెప్తూ పత్రి సార్ శివుడి దగ్గర ధ్యానం చేస్తే ఈయన దొరికారని, ఈయన శివుడి ప్రసాదం అని, అందుకే శివప్రసాద్ అని చెప్పారు. అండ్ పత్రిజీ గారు స్థాపించిన ధ్యానలహరి ఫౌండేషన్, దానిలో శివప్రసాద్ సార్ ముఖ్య సభ్యులు. ధ్యానలహరి ఫౌండేషన్ పత్రిజీ గారి పుస్తకాలని, ఎన్నో న్యూ ఏజ్ పుస్తకాలని పబ్లిష్ చేస్తూ ఉంటారు. మన అందరికీ ఎన్నో పుస్తకాలను అందించారు. అండ్ అంతేకాకుండా శివప్రసాద్ సార్ గారు 20+ ఇయర్స్ పత్రిజీ గారికి పర్సనల్ అసిస్టెంట్గా ఉన్నారు. పత్రిజీ గారి యొక్క అన్ని బాగోగులను సార్ చూసుకున్నారు. ముఖ్యంగా ఆహార విషయంలో ఎక్కడికి వెళ్ళినా సార్ పత్రి సార్ కోసం వంట చేయడం, స్వయంగా చేయడం అనేది జరిగింది. అండ్ అంతేకాకుండా శివప్రసాద్ సార్ గారు మన PCSMకి ఎంతో మంది యోగుల్ని, ఎంతో మంది గురువులను పరిచయం చేశారు. మరి ఈరోజు 18th ప్రిన్సిపల్ గురించి తెలుసుకుందామా? మరి తెలుసుకోవడానికి శివప్రసాద్ గారిని ఆహ్వానిద్దాం. ఓవర్ టు యూ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, ఎస్ సార్. బాగా వినపడుతుందా? ఎస్ సార్, వినపడుతుంది సార్. నా మొబైల్ 8K కెమెరా, వీడియో బాగా కనపడుతుందా? ఎస్ సార్, కనపడుతుంది. ఓకే. ఇంతసేపు ఇక్కడ రాజమండ్రిలో జరుగుతోంది మహిళా సుదర్శన యాగం అని, దాంట్లో ఇప్పుడే క్లాస్ అయింది. వెరీ గుడ్. ఇవాళ 18 ఆధార సూత్రం. అసలు ఈ ఆధార సూత్రాలు ఎలా వచ్చాయి ఏంటి అనేది ముందు ఒకసారి తెలుసుకోండి. ముఖ్యంగా చెప్పాలంటే 1999, 2000 వరకు ఈ ఆధార సూత్రాలు అనేవి లేవు అసలు. 18 ప్రిన్సిపల్స్ గవర్నెన్స్ అనేది ఎప్పటి నుంచే లేదు. మన యొక్క పిరమిడ్ మాస్టర్లకి ఏమేం చెప్పాలి, ఏమేం చేయాలి, మీ డ్యూటీలు ఏంటి అని తయారు చేస్తూ అందరూ ధ్యానం చేయాలి, ధ్యానం చెప్పాలి, మన ధ్యాన అనుభవాలు పంచుకోవాలి. దీని గురించి మాట్లాడుతున్నప్పుడు మన వాళ్ళందరికీ ఒక గైడ్ లైన్స్ ప్రిన్సిపల్ ఉంటే చాలా మంచిది పత్రిజీ అని పెడితే, అసలు ఎలా ఉండాలి ఏంటి స్ట్రక్చర్ అంతా తయారు చేయాలి ఒకసారి అంటే, భీమాసులో హోటల్ రాత్రి 1 గంట అప్పుడు చర్చది. అలా కూర్చుని మొదలెడితే ఏమొచ్చాయంటే ధ్యానం చేయడం అదొక మొదటి ప్రిన్సిపల్. అంటే ఏంటంటే ప్రతిరోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి, అది మొదటి ప్రిన్సిపల్. అలా 9 ప్రిన్సిపల్స్ వరకు వచ్చేసాయి. ఇంకా నెక్స్ట్ ఏంటి, సార్ ఉద్దేశం ఏంటంటే 18 పురాణాలు, 18 అధ్యాయాలు, 18 రోజులు యుద్ధం, భగవద్గీత 18 అధ్యాయాలు, అన్ని 18 ఉన్నాయి కదా, ఇవి కూడా 18 పెట్టాలనే పట్టుదల. చూసాం 9 తర్వాత ట్రెక్కింగ్ అనేది మొదలైంది కదా, అడవిలోకి వెళ్ళి వనవిహారం చేయాలి. అలా అన్ని చేసి ఇంకా మెడిసిన్ గురించి, కర్మకాండాల గురించి జనాలు చేసేటువంటి అన్ని ఆకడంపు చేసిన తర్వాత 15 వరకు వచ్చి ఆగిపోయింది. ఈ 15 వరకు వచ్చేసరికి అన్ని ఎంటర్ అయిపోయింది, ఇంకేం మిగలలేదు. ఇంకా 16, 17 లేవు. ఆ సార్ తీక్షణంగా ఆలోచించి ఈ రెండు పెడితే రెండింటిని యాడ్ చేసేసి 16, 17 పెట్టిన దగ్గర 18 దొరకలేదు. అసలు పిరమిడ్ మాస్టర్ యొక్క ధ్యానానుభవాలను ఒకళ్ళొకళ్ళు పంచుకోవడం మాత్రమే ఉంది, కానీ ఇదంతా గ్రంథస్థం చేయించడం అనేటువంటిది ఆ ఆలోచనే రాలేదు. ఒకసారి ఒక యోగాత్మద బుక్ గురించి చర్చ చేస్తూ ఉన్నప్పుడు ఆ యోగానంద పరమహంస తన జీవితంలో జరిగిన సంఘటనల్ని గుర్తుపెట్టుకుని
ఇంత అద్భుతంగా ఆ ఒకే ఒక ఆత్మజ్ఞాన బుక్కు రాసి ఉండకపోతే ధ్యానంలో మనం ముందుకెళ్ళేటువంటి స్టెప్ బై స్టెప్ విషయాలన్నీ కూడా మనకి ఇది వచ్చేది కాదు కదా. ఎంత అద్భుతంగా రాశాడు ఆయన. ఎవరు రాశారో ఎవరు అనువాదం చేశారో ఆ బుక్ మాత్రం ప్రామాణికం అని దాని గురించి మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఒక పాయింట్ బయటకు వచ్చింది. ఎవరి ధ్యానానుభవాలు లోక్సంగ్ రంభగారి రాసినటువంటి బుక్కులు ఏంటంటే, నీ కళలు ఏమొచ్చినా వెంటనే రాత్రి పడుకునే ముందు నీ దిండి కింద బుక్కు పెన్సిల్ పెట్టుకో. డ్రీమ్ అయిపోయిందని తెలిసిన వెంటనే బుక్కు పెన్సిల్ తీసుకుని పెన్, ఎందుకంటే రాస్తుందో రాదో తెలియదు, కళ్ళు తెరవకుండా ఆ పెన్సిల్ తోటి జరిగిన విషయాలన్నీ బుక్ మీద రాసేయి. దాని తర్వాత మళ్ళీ నీ మనల్ని రాసుకుని దాని ద్వారా చిరుక్కోవచ్చు అని ఆయన సూచన పెట్టాడు ఓ బుక్ లో. అలాగా ధ్యానానుభవాలు రాయడం అది మొదలెట్టిన తర్వాత అప్పుడు సార్కి తట్టింది. మన పిరమిడ్ సొసైటీ బేస్ ఏంటంటే ధ్యానానుభవాలు. ఒకరి అనుభవాలు ఒకరు చెప్పడం వల్ల వాళ్ళు ఆకర్షితులై ప్రభావితం చెంది వీళ్ళ అనుభవం పట్ల వాళ్ళు ఎప్పుడైతే అట్రాక్ట్ అవుతారో వాళ్ళు కూడా అలాంటి అనుభవం పొందాలని చూస్తారు. అందుకోసం ఏం చేశారంటే ఈ ప్రతి పిరమిడ్ మాస్టరు తన ధ్యానానుభవాన్ని గ్రంథస్థం చెయ్యాలి అన్న పాయింట్ అప్పుడు వచ్చింది. అలా చాలా మంది అంత పుస్తకాలన్నీ రాయించారు. అందరూ నవ్వుకునేవారు, నేను బుక్ రాయడం ఏంటి అని. ఆ బుక్ రాసిన తర్వాత వాళ్ళకి తెలిసేది నేను బుక్ రాయడం, ప్రింట్ చేయడం, అది మార్కెట్ లో షోరూములు పెట్టడం అంటే నా యొక్క జ్ఞానాన్ని అందరికి పంచడం అనేటువంటిది. అలా ఆ 18 సూత్రాలు రావడం, దాంట్లో జ్ఞానానుభవాలు రాయడం, ఇందుకు ఇదంతా. దీన్ని గనక మీరు అర్థం చేసుకోగలిగితే ప్రతి మనిషికి జ్ఞానం అనేది ఉంటుంది. నన్ను హోస్ట్ గా ఎవరైతే వచ్చారో వాళ్ళు కనబడితే బాగుంటుంది, నాకు నేను కనబడితే బాగుంటుంది. మిమ్మల్ని నేను చూస్తూ మాట్లాడాలి. అందుకు మీరే వచ్చేయండి. ధ్యానానుభవాలు అనేటువంటిది ఒక మనిషికి వచ్చింది ఇంకో మనిషికి రాదు. ఒక మనిషి చెప్పేది ఇంకో మనిషికి తెలియదు. బాగా గమనించుకోండి. ప్రతి మనిషికి తన స్వీయ అనుభవం నుంచి, అంటే జీవిత పాఠం నుంచి ఏదో ఒకటి ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటాడు. దాన్ని ఏమన్నారంటే జ్ఞానము అన్నారు. ఈ జ్ఞానం మన అందరి దగ్గర ఉంటుంది. ఎవరి స్థాయిని బట్టి ఎవరి లెవెల్ బట్టి ఆ జ్ఞానం ఉంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే మన పెద్దవాళ్ళు తిడుతూ ఉంటాడు, ఏదైనా పని చేయ బుద్ధి లేదా అథవా అంటూ ఉంటారు. బుద్ధి అంటే ఏంటి? మనకు ఉండేటువంటి జ్ఞానాన్ని ఇంగ్లీష్ లో నాలెడ్జ్ అంటారు. తెలుగులో ఎలాగో జ్ఞానం ఉంది. బుద్ధి అంటే ఏంటి? ఇంగ్లీష్ లో దాన్ని ఇంటలెక్ట్ అంటారు. దానికే బుద్ధి అనేది సాంస్క్రిట్ పదం. దాని తెలుగు పదం ఏంటంటే విజ్ఞానము. జ్ఞానం మన దగ్గర ఉంటుంది, విజ్ఞానం మన దగ్గర ఉండదు. అందుకే మన ఆలోచన, మన చేత, మన యొక్క అవగాహన అన్ని కూడా అటు ఇటుగా ఉంటాయి. ఆ విజ్ఞానం అనేది పోగైన తర్వాత విజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఇతరుల యొక్క జీవిత విషయాలు తెలుసుకోవడం, వాళ్ళ అనుభవాలు వినడం ద్వారా. రెండు ఏంటంటే మనకు ఉండేటువంటి అపారమైన ఆ పుస్తకాలే చదవడం ద్వారా. అందుకోసమే సారు నేను 1,00,000 పుస్తకాలు చదివానని చెప్పారు. అంటే ఎంత విజ్ఞానం మనలో పోగే ఉంటుంది. ఎప్పుడైతే ఆ విజ్ఞానం మనలోకి వచ్చిన తర్వాత అది చదివినప్పుడు మన సబ్ కాన్షియస్ నుంచి దాంట్లో ఉండేటువంటి పాయింట్లు కొత్తగా రాసుకుని మనం పెట్టుకుంటాం. ఇక్కడ బాగా గమనించండి. మీకుండేటువంటి జ్ఞానంతో మీరు సంపాదించుకున్న విజ్ఞానం దానికి తోడైతే ఆ రెండు కలిస్తే అది ప్రజ్ఞానంగా మారుతుంది.
ఈ ప్రజ్ఞానాన్ని మనం నోరు తెరిచి మాట్లాడేటప్పుడు మనలోంచి వచ్చేటువంటి ప్రజ్ఞానం అవతలి వ్యక్తి జీవితంలో వాళ్ళకి ఉండేటువంటి అజ్ఞానం, అంధకారం తొలగిపోయి వాళ్ళల్లో కూడా ప్రకాశాన్ని నింపుతుంది మన యొక్క ప్రజ్ఞానం. మన ప్రజ్ఞాన జ్యోతి ద్వారా, జ్యోతి ఏముండదు, అది రూమ్ అంతా చీకటిగా ఉందనుకోండి, ఒకసారి కిటికీ తలుపు తెరిచి వెలుగునే వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా మీరు స్ట్రాంగ్ మైండ్, పర్సనాలిటీతో ఉన్నటువంటి యూత్ కనుక స్పిరిచువాలిటీ అంటే ఫస్ట్ అవగాహన చేసుకోవడం. ముందు వినాలి. విని ఓహో! నాకు ఈ అనుభవ జ్ఞానం రాలేదు కాబట్టి లేదు అని మాట్లాడకుండా ఉంది. దీన్ని అనుభవం పొందిన వాళ్ళు పెద్దలు చెప్పారు కాబట్టి వినాలి అని అవగాహన చేసుకుని జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఒక దశకి వెళ్ళిన తర్వాత అది అంతే ఏమిటో అర్థమవుతుంది. అది ఎవరు చెప్పరు. ఆ అర్థమయ్యే విధి విధానాలు వేరుగా ఉంటాయి. ఆ అర్థమైనప్పుడు మనలో మనకే తెలుస్తుంది. ఆత్మ అంటే తెలీదు. అది మనకు అర్థమైందా, ఓహో! ఇన్నాళ్ళ నుంచి ఇలా అనుకునేది ఇదా, దీని అవగాహన ఇదా అని మనకే అర్థమవుతుంది. అది అర్థం చేసుకునేది. అర్థం చేసుకునేది ఎలా ఉంటుందంటే, ఒకాయన బుద్ధుడి దగ్గరికొచ్చి సార్ ఇప్పుడు ఆహ్, ఆత్మ అంటే ఏంటి అని అడిగాడు. ఏం చెప్తాడు బుద్ధుడు? అవునా? సరే అదిగో అక్కడ చెట్టు ఉంది కదా! ఆ చెట్టు కింద కూర్చో, కళ్ళు మూసుకో. నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవకు. నీకు ఆత్మ అంటే ఏంటో అప్పుడు చెప్తా. అనంగానే ఆయన అలాగే కూర్చున్నాడు. తిండి తీసుకెళ్ళి పెట్టేవారు, నీళ్లు ఇచ్చేవారు. ఆయన అలా కూర్చోబెడితే ఎన్ని రోజులు కూర్చున్నాడో తెలుసా? 12 సంవత్సరాలు కూర్చున్నాడు. 12 సంవత్సరాలు కూర్చున్న తర్వాత కళ్ళు తెరిచి నేరుగా బుద్ధుడు కుటీరానికి వచ్చాడు. వచ్చి బుద్ధుడికి నమస్కారం పెట్టి, అయ్యా, ఈ 12 సంవత్సరాలు నేను కళ్ళు మూసుకొని కూర్చోవడం వల్ల ఆత్మ అంటే ఏమిటో నాకు అర్థమైందండి అన్నాడు. అది ఇంకా వివరంగా చెప్పాలి అంటే, మీలో మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, మ్యారేజ్ కాని వాళ్ళు ఉన్నారు. మ్యారేజ్ అయినటువంటి ఒక అమ్మాయికి ఓ బిడ్డ పుట్టి 1.5 సంవత్సరం వచ్చిన తర్వాత, అమ్మ నేను నీకు నాన్నకి ఎలా పుట్టాను అని ఆ పాప అడిగింది అనుకోండి. ఆ అమ్మ ఆన్సర్ ఏం చెప్తుంది? చెప్పలేదు. ఒకవేళ చెప్పినా అర్థం చేసుకునేటువంటి స్థాయి, ఏజీ, అవగాహన ఆ అమ్మాయికి ఉందా? లేదు. నిజంగా ఆత్మజ్ఞానం పొందినటువంటి అమ్మాయి అయితే గనక ఆ తల్లి ఆ బిడ్డకి ఏం చెప్పాలంటే, చూడమ్మా, ఇది చెబితే అర్థమయ్యేది కాదు, అర్థం చేసుకునేది. నీకు ఇప్పుడు 1.5 సంవత్సరం ఉంది కదా, నీకు 12 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత పిల్లలు ఎలా పుడతారో నీకు అర్థమవుతుంది అని చెప్పాలి. అర్థం అవ్వడం అంటే అది. అది చెబితే అర్థమయ్యేది కాదు. మనం అర్థం చేసుకుంటే అర్థమయ్యేది. అలా ఆ అజ్ఞానాన్ని పోగొట్టడానికి మనలో ఉండేటువంటి ఆ ప్రజ్ఞానాన్ని అవతల వ్యక్తికి తెలియజేసినప్పుడు అతనిలో ఉండేటువంటి ఆ అజ్ఞానం అనొచ్చు, అంధకారం ఏం లేదు. ఎవరి జీవితాల్లో చీకటి ఎప్పుడు ఉండదు. ఎందుకంటే వాళ్ళ కర్మానుసారం వాళ్ళు హాయిగా బతుకుతూ ఉంటారు. ఈ అవగాహన అనేది ఉండదు. ఈ అవగాహన రావాలి అంటే ఎప్పుడైతే మన ప్రజ్ఞానం వాళ్ళలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళని ప్రభావితం చేస్తుంది, పెత్తనం చేయదు. అందుకే స్పిరిచువాలిటీలో స్వామి రామ ఏం చెప్తాడంటే, మన యొక్క ఓట్స్ అవతల వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. అంతేగాని రూలింగ్ చేసే విధంగా ఉండకూడదు. ఆ పరిజ్ఞానాన్ని వాళ్ళలోకి ప్రవేశపెడితే వాళ్ళలో ఉండేటువంటి అవగాహన అనేది పెంపొందించుకుంటూ అప్పుడు వాళ్ళకు ఉండేటువంటి మిస్అండర్స్టాండింగ్స్ పోగొట్టుకోవడమే అజ్ఞానంధకారం అనుకోవచ్చు. ఆ అజ్ఞానంధకారం పోయి వాళ్ళలో వెలుగు ఎప్పుడైతే నిండుతుందో ఆ వెలుగులో
మనం చేసిన కర్మలన్నీ కాలి బూడిదవుతాయి. అందుకోసమే యోగుల పుస్తకాలు చదవాలి. యోగులంటే కాషాయ వస్త్రాలు వేసుకుని జడలు పెంచుకునేవాళ్ళే కాదు. ఆ టైములో వాళ్ళలాగుంది. 'గోపాల గోపాల' సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా చక్కటి మాట మాట్లాడతాడు. "నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి బట్టల్లో ఉన్నావు. ఋషులు ఋషిత్వంలో ఉండేటప్పుడు ఆ సినిమాలో వాళ్ళు ఆ వేషంలో ఉన్నారు. ఇప్పుడు మనకుండేటువంటి వేషాలేంటంటే జీన్ ప్యాంటు, టీ షర్టు. నువ్వు వేసుకునే వస్త్రాలు నీ యొక్క స్థితిని, స్థాయిని బయటికి చెప్పవు. వస్త్రం కాదు. ఈ వస్త్రం ఉండేది కాదు. పోయేది. ఆ లోపల ఉండేదే. కనుక ఋషి ఎలా ఉంటాడు? యోగి ఎలా ఉంటాడు అంటే, ఇప్పుడు ఈ జనరేషన్‌లో పెరుమాళ్ మాస్టర్ ఎలా ఉంటాడంటే మనలాగే, మీలాగే, నాలాగే ఉంటాడు. పత్రిజీని చూడడానికి చాలా మందొచ్చి కూడా ముందుదే కన్‌ఫ్యూజ్ అయిపోయారు. మంచి గురువు గారిని కలుద్దానంటే తీసుకెళ్ళేసరికి ఈయన ప్యాంటు, షర్ట్ ఏసుకొనుంటే ఈయన గురువేంటబ్బా! అనుకునేవారందరూ. అంటే గురువు అంటే ఇలా ఉండాలని ఒక ఫిక్సేషన్ ఉండేది. అలాగే దైవం అంటే ఇలా ఉండాలని ఓ ఫిక్సేషన్ వచ్చేసింది మనకి. నిజానికి మనం అనుకునేటట్టుగా ఉండడు. ఒకసారి భాగవతంలో నారదుడు కైలాసం వెళ్ళాడంట. భూలోకంలో ఉండేవాళ్ళందరూ మిమ్మల్ని ఈ రకంగా, ఈ అలంకారాలతో కొప్పు పైన పెట్టి, మెడలో పాములు పెట్టి, త్రిశూలం డమరుకంతో కొలుస్తున్నారు స్వామి అన్నాడట. అప్పుడు శివుడేమన్నాడో తెలుసా? నేనలా ఉండను కదా! అన్నాడట. అంటే ఎవరో కవులు చేసినటువంటి వర్ణనలు దృష్టిలో పెట్టుకొని, ఆ దేవదేవుడు ఎలా ఉంటాడు అంటే, దానికి పంచాక్షరి మంత్రాలు, శంకరాచార్య రాసినటువంటి కీర్తనలు అన్నీ ఉన్నాయి కాబట్టి, దాని అర్థాలను బట్టి ఇలా ఉంటాడు శివుడు అనేటువంటిది మన మైండ్‌లోకొచ్చింది కాబట్టి, అలాంటి అలంకారాలతో వేసి చూపించి ఈయన శివుడు అన్నారు. లేకపోతే మనకు తెలీదు గదా! అసలు భారతదేశంలో, అందున తెలుగుదేశంలో ఎన్టీ రామారావు పుట్టకపోతే, ఒక రాముడు ఎలా ఉంటాడో, కృష్ణుడు ఎలా ఉంటాడో మనకెవరికీ తెలీదు. ఆయన యేసు చూపిచ్చాడు. ఆ వర్ణనలు అన్నీ ఉంది కాబట్టి, దేవుడు ఆకారం ఇలా ఉంటుంది అని అర్థమైంది. దేవుడు నిజంగా అలా ఉండడు. భగవంతుడు అనేవాడికి రూపము, ఆకారము లేదు. అది ఒక శక్తి అంతే. అది అవగాహనలో తెలిసింది. అంతకుముందు విగ్రహమే ఉంటుంది. భగవంతుడు ఎక్కడున్నాడు? సర్వము ఉన్నాడు. సర్వాంతర్యామి. అన్ని చోట్ల ఉన్నాడు గదా! అన్ని చోట్ల ఉన్న ఆ భగవత్ శక్తి అన్నిటిలో నువ్వున్నావు గదా! ఈ సృష్టి అంతా ఉన్నాడు. సృష్టిలో నువ్వు గూడా ఉన్నావు గదా! కనుక నీలో గూడా భగవత్ చైతన్యం ఉంది. ఇందులో ఎలాంటి డౌటు లేదు. అదంటే ఏమిటి? ఎలా ఉంటుంది? ఇప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఓ రోడ్డు మీద టర్నింగ్‌లో రోడ్డు కూడల్లో వెళ్తూ ఉంటే, ఎవరో మినిస్టరు, గవర్నరు వస్తున్నాడని జెప్పి ట్రాఫిక్ అంతా ఆపేస్తారు. పక్కన ఆటోలు, బండ్లు, కార్లు సౌండ్‌లన్నీ చేసుకుంటూ, పొగన్నీ వేసుకుంటూ డిస్టర్బ్డ్‌గా ఓ పక్కన చెమట పట్టేస్తూ ఎండలో అనీజీగా ఎలా ఉంటాం? అలాంటి స్థితిలో మనం ఉన్నాం. నిజంగా మనలో ఉండేటువంటి ఆ భగవతత్వం మనకు తెలిసిందనుకోండి, మనలో ఉండేటువంటి మన హృదయ కుహరంలో ఉండేటువంటి ఆ దైవాత్మను మనం సందర్శించామనుకోండి, మనలోకి మనం ప్రయాణం చేసి మనల్ని మనం తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడెలా ఉంటుందో తెలుసా? పొద్దున్నే ఒక నదీ తీరంలో మంచు బిందువులు పడుతూ, లేలేత సూర్యకిరణాలు ఉదయిస్తూ ఉంటే, ఆ ప్రకృతి రమణీయతలో మనం అక్కడ కూర్చొని, అలా ఉల్లాసంగా ఆ రమణీయ ప్రకృతి దృశ్యాలు చూస్తూ ఉంటే ఎంత మనోల్లాసంగా ఉంటుంది. అలా ఉంటుంది. అంతేగాని అపోహలన్నీ పెట్టుకోద్దు. ఏదైనా ఉంటే తెలియకపోతే ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళతో తెలుసుకోండి. ఎందుకంటే భారతదేశం కొన్ని సంవత్సరాలలో అగ్రగామి కాబోతోంది. ఎందుకో తెలుసా? భారతదేశంలో ఉన్న యువత ఇంకే దేశంలోనూ లేదు. భారతదేశం 69% యూత్‌తో నిండిపోయింది. దేశ భవిష్యత్తంతా మీ చేతుల్లో ఉంది. అమెరికా చూడండి. ప్రతి ఒక్కడు 60 ప్లస్సే. జపాన్ అయితే 120 ప్లస్, 80, 90 ప్లస్. చైనా అయితే అంతే. ఒక యూత్ మాత్రం ఉండేది కేవలం భారతదేశంలో మాత్రమే ఉంది.
అంత యూత్ 69% నుంచి మరో 3 సంవత్సరాల్లో అది 78% వెళ్ళిపోతుందని గణాంకాలు చెప్తున్నాయి. భారతదేశం భవిష్యత్తు మీ యూత్ చేతిలో ఉంది. దిశానిర్దేశం అంతా మీ చేతిలో ఉంది. కనుక వైడ్‌గా ఆలోచించండి. దైవ భక్తి ఎంతో దేశభక్తి అంతే ఉండాలి. అదే నిజమైన స్పిరిచువాలిటీ. థాంక్ యూ వెరీ మచ్. ఏమైనా క్వెషన్స్ ఉంటే అడుగుతున్నారు? థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు 18 ప్రిన్సిపల్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి అండ్ అది మనల్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది ఆ పుస్తకం రాసిన వాళ్ళని అండ్ ఒకవేళ ఆ చదివిన వాళ్ళని ఎలా ఈ ఇంపాక్ట్ వీడియో చేస్తుంది. పెట్టుమా, నిన్ను చూడాలి నేను. నిన్ను చూడటం కోసం వచ్చాను నేను. సార్ కనబట్లేదు సార్, నేను కెమెరా వీడియో ఆన్ చేసుకునే ఉన్నాను సార్. ఇప్పుడు కనబడుతున్నావు. ఓకే ఓకే సార్. సో లైక్ దాంట్లో చాలా నిన్ను బాగా చూస్తే వివరించారు. ఏమవుతుంది? నిన్ను చూస్తే నాకు కొత్తగా ఉంటుంది. అవును సార్. అండ్ యువతకి సలహాలు ఇస్తూ అండ్ మీ జ్ఞానాన్ని పంచుతూ చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. చూడయ్య, ఇప్పుడు ఉండేటువంటి యువతలో దిశానిర్దేశం కావడానికి ఎన్ని వైజ్ఞానిక అంశాలు చెల్లించాలో, ఎన్ని చెప్పాలో, ఎన్ని విషయాలు నేర్చుకోవాలో మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్పడానికి నేను సిద్ధం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే దేశ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. రాబోయే తరానికి మీరే దిశానిర్దేశం చేసేటటువంటిది. ఎందుకంటే భారతదేశం అంతా యువతతో నిండిపోయింది. అవును సార్. యువత ఎలా ఉండాలంటే ఏదో కొత్త పోగొడాలు ఏముద్దయ్యా. సహజ స్థితిలో ఎవరిని చూసి కాపీ కొట్టొద్దు. ఫస్ట్ పాయింట్. ఎవరినైనా కాపీ కొట్టామంటే ఏమవుతుంది? మనలో ఉండేటువంటి స్కిల్స్ బయటికి రావు. ఇతరుల వ్యక్తిని చూసి మన టాలెంట్ ప్రకారం మనం రాసేయచ్చు. మాస్టర్ అంటే కార్బన్ కాపీ కాదు. ప్రతి వ్యక్తిలోనూ ఓ ఇండివిడ్యువాలిటీ ఉంది. ప్రతి వ్యక్తిలోనూ క్రియేటివిటీ ఉంది. మీలో ఓ తపన ఉంది. ఓ ఆవేశం ఉంది. ఓ ఆలోచన ఉంది. ఆ ఆలోచన పట్టుకోండి. ఆలోచన పట్టుకోకపోతే ఎలాగా? ఒకసారి సాయంత్రం 4 గంటలకు రోడ్డు మీద ఉంటే విపరీతమైన వర్షం వస్తుందట. ఆ బస్ స్టాప్‌లో కూర్చున్న ఓ వ్యక్తికి వేడి వేడి పకోడా తింటే ఎంత బావుంటుంది అనిపించింది. కరెక్టే కదా! అవును సార్. ఆ పకోడా తెచ్చిచ్చేదెవరు? ఆ ఆలోచన వాడికి రాంగానే దాన్ని పట్టుకున్నాడు. వాడు ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేశాడు. నాకే వచ్చిందా? ఎవరికైనా వచ్చిందంటే దాదాపు 12 మందికి అదే ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఈ 12 మందికి ఆ పకోడా తినాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడనుకోండి. ఆ 12 మంది తెప్పించి తిని కోరిక తీర్చుకుంటారు కదా! ఓహో! ఈ 12 మంది కోరిక తీర్చేవాడు నేనెందుకు కాకూడదని వాడికి ఆలోచనొచ్చి, ఆ ఆలోచన నుంచి పుట్టిందే స్విగ్గీ, జొమాటో. అవును సార్. ఈరోజు 12,86,000 మంది భారతదేశంలో స్విగ్గీ, జొమాటో మీద నెలకి 40,000, 50,000 తెచ్చుకొని బతుకుతున్నారు. ఎంత నిరుద్యోగ సమస్యను తీర్చేశారు. ఇది పాత లెక్క. ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది. మనకొచ్చేటువంటి ఆలోచన యూత్‌కి ఊరికే రాదు. బాగా గుర్తుపెట్టుకోండి మీరందరూ. ఆలోచన మీకు వేరే మాస్టర్ చొప్పిస్తే మీలోకొచ్చింది. ఆ చొప్పించింది వేరే ప్రణాళిక కోసం వేరే మాస్టరు. దాన్ని మీరు పట్టుకోవాలి. ఆ ఆలోచనే మీ జీవితానికి చూపిస్తుంది. అలాంటివి ఎన్నో ఉదాహరణలున్నాయి. ఎన్నో జ్ఞానం ఉంది. ఎంతో మందిని చూశారు. ఎంతో మందిని ఎన్నో విషయాలు కనిపెట్టారు దీని నుంచే. కనుక మనం ఇంత హాయిగా, హ్యాపీగా ఉండగలుగుతున్నాం. కనుక యెస్. ఎనీ క్వెషన్స్? ఎవరైనా ఉంటే అడుగు. ఎవరికైనా క్వశ్చన్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయగలరు. అన్మ్యూట్ చేసుకొని వీడియోలు ఆన్ చేసుకోమను. తప్పకుండా సార్. హాయ్ హాయ్ విష్ణు.
హాయ్ హాయ్. అందరూ. హాయ్ శివప్ప సార్, మీ మాటలు హాయ్. ఎప్పుడు నాకు ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఉమ్. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ రోజు ప్రిన్సిపల్ ఏంటి? ధ్యాన అనుభవాలు మనం ఆ, అందరికీ ఆ, గ్రంథస్థం చెయ్యాలి. చెయ్యాలి, చేయాలి, రాసుకోవాలి. ఇప్పుడు పూర్వకాలంలో వేదాలు అపౌరుషేయాలు అంటే ఎవరు రాయలేదు. వాడు Right. తపస్సులో ఋషులు కూర్చున్నప్పుడు వాళ్ళ జ్ఞాన భూమికల్లో ఆ సరస్వతి దేవి ఆ వేద జ్ఞానాన్ని వాళ్ళలో ప్రవేశపెట్టింది. ప్రవేశపెట్టినప్పుడు గురుకులాల్లో వాళ్ళు బోధించారు. Oh, yeah. అప్పుడు తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. తాళపత్ర గ్రంథాల్లో నిధుల్లో అది నిక్షిప్తం చేయకపోతే ఈ రోజు వేద జ్ఞానం ఉపనిషత్ జ్ఞానం నీకు ఉండేదా? ఎస్ ఎస్ సార్, కరెక్ట్. ఇప్పుడు భగవద్గీత చెప్పాడు కృష్ణుడు. వ్యాసుడు రాయించాడు కాబట్టి ఆ రోజు తాళపత్ర గ్రంథాలు ఉంది కాబట్టి ఆ లిపిని నాగరిక లిపి నుంచి గ్రాంధికానికి నుంచి వ్యవహారానికి పెట్టబోబట్టి భగవద్గీత అంతా నీ దగ్గర వచ్చి మీరు చదువుకుని దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు కళ్ళు మూసుకొని మీరు ధ్యానం చేసినప్పుడు ఒకానొక సంఘటన జరిగింది, లేదా ఒకానొక ఆలోచన మీలోకి వచ్చింది, ఒక విజన్ క్రియేట్ అయింది. ఇప్పుడు దీన్ని రాశారనుకోండి, రాసి ఒక పేపర్ మీద వేసి ఎవరికైనా ఇచ్చాడు అనుకోండి, అలాగే వస్తూ అలాగే అవుతూ ఏమీ దిశానిర్దేశం లేకుండా ఓన్లే అని కొట్టు పారేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ప్రపంచంలో? వాళ్ళందరికీ ఇది ధ్యానం అంటారు, ఇదో కనువిప్పు అని తెలుస్తుంది కదా. ఇప్పుడు రాధానాథ స్వామి ఆయన పేరు ఉన్నారా? ఇస్కాన్ లో ఆయన ఒకది. అమ్మ ఒడిలోకి ప్రయాణం, బ్యాక్ టు ద నేచర్ అనే అద్భుతమైన బుక్ రాశాడు. ఆయన చికాగోలో ఉంటాడు, అమెరికాలో డాక్టరు, రెడ్డిష్ గా ఉంటాడు. ఆయనకి రోజు శ్రీకృష్ణుడి కల్లో కనిపించేవాడు. వాళ్ళిద్దరు కలిసి కూర్చుని ఆడుకునేవారు. సుధాముడు లేకపోతే ఆ కృష్ణుడితో ఉండేటువంటి వాడు పాస్ట్ లేకపోతే వేరే పక్కన పెట్టండి. ఆయన రోజు డ్రీమ్ లో కనిపించేవాడు. ఒక రోజు ఆ చికాగోలో ఎందుకో భారతదేశం వెళ్ళాలి అని అనిపించి ఇండియాలో ల్యాండ్ అయ్యాడో లేదో, ఆయనకి పాస్పోర్ట్ ఇవి పోయి ఎక్కడో ఇస్కాన్ వాళ్ళు రోడ్డు మీద ఊరేగుతూ అందరూ నృత్యం చేస్తున్నారు. నృత్యం చేసిన అందరి మెడలోనూ కృష్ణుడి ఫోటో ఉంది. ఆ కృష్ణుడి ఫోటోవే ఈ డ్రీమ్ లోకి వచ్చేది. ఒకతను ఆపి హూ ఇస్ హీ అని అడిగాడు. ఆయన కృష్ణ ఆయన స్టోరీ అంతా చెప్పాడు. అప్పుడు రాసిన బుక్కులు ఆ భగవద్గీత ఇంగ్లీష్ లో ఉండేవన్నీ డాక్టర్కి ఇచ్చారు. అవే కనుక రాసి ఉండకపోతే, అవే కనుక గ్రంథస్థం చేయకపోతే ఈ మనిషి క్లారిటీ ఎక్కడి నుంచి వచ్చేది? ఆయన వల్ల ప్రపంచం ఎంత ఎదిగింది అంటే, బొంబాయిలో ఉంటాడు ఇస్కాన్ లో, రాధానా స్వామి అని ఉంటాడు. నెట్ లో కొట్టండి, 2 బుక్స్ ఉన్నాయి. అంతరంగ పయనం. ఆ బుక్ ఎంత మంది జీవితాలు మార్చిందంటే అంత బాగుంటుంది బుక్. అమ్మ ఒడిలోకి ప్రయాణం. మీకు నెట్ లో దొరుకుతుంది, ఇంగ్లీష్ లో కూడా దొరుకుతుంది. ఆయన ఎంత పెద్ద యోగో, ఎంత మంది నా ధ్యానానుభవాలు ఇన్స్పైర్ చేసే చెప్తారు. అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ గ్రంథస్థం చేయాలి, బుక్ చేయాలి. ఎవరి లైఫ్ కు సంబంధించి వాళ్ళ లైఫ్ అందులో రాయాలి. అది కూడా సార్, ఒక్కొక్కరి ప్రయాణం ఒక్కొక్క మార్గంలో ఉంటుంది. ఉమ్. కొంతమంది సులభంగా వచ్చే మార్గంలో వస్తారు, కొంతమంది ఎన్నో ఒడిదుడుకులు దాటుకొని ఆ, ఇప్పుడు సరైన మార్గంలో ఉన్నాను అనుకుంటారు. అంటే ఏ ప్రయాణము ఒకే విధంగా ఉండదన్నమాట. సో 140 కోట్ల భారతీయులు ఉన్నారు అంటే 140 కోట్ల ఉమ్, 140 కోట్ల మైండ్లు ఉన్నాయి. అమ్మో బాబోయ్. అంటే ఒక్కొక్క మైండ్ కి ఒక్కో ఆలోచన, ఒక్కో ప్లాన్, పర్పస్ లైఫ్ ఉంది కదా. Yeah. ఒక లైఫ్ కాదు కదా. ఒక్కొక్కటి జర్నీ ఒక్కో రకంగా ఉంటుంది.
అందుకే మనకు సాధ్యమైనంత వరకు మన జీవితంలో ఎవరి జర్నీ ఎలా సాగుతుందో, ఎన్ని మలుపులు ఉన్నాయో, ఎన్ని టర్నింగ్లు ఉన్నాయో, ఎన్ని ఎత్తు పొలాలు ఉన్నాయో మనం తెలుసుకోవాలంటే మా లైఫ్ను వాడి గ్రంథస్థం చేస్తే తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే విజ్ఞానం అంతా అవుట్ సోర్స్, జ్ఞానం అంతా ఇన్ సోర్స్. ఆ రెండు వస్తేనే కానీ ప్రజ్ఞానం కాదు. ఆ ప్రజ్ఞానం అవ్వకపోతే మీ మాటకు అవతల వ్యక్తి విలువ ఇవ్వలేడు. ఎందుకంటే మీరు చెప్పే మాటలు అవతల వ్యక్తిని ప్రభావితం చేయాలి కదా. నీ మాట అంటే ఏంటి? ద వొకాబులరీ ఆఫ్ ది సౌండ్. వొకాబులరీ ఆఫ్ ది సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? నీ మణిపుర చక్రం నుంచి బయటకు వచ్చే నోటి ద్వారా వ్యక్తం అవుతుంది. అంటే నీలో ఉండేటువంటి భావం ఎనర్జీ ఫామ్ గా మారి, ఎనర్జీ భావంగా మారి, మళ్ళీ అవతల వ్యక్తి ఆరా దగ్గరికి వెళ్ళి ఆ భావం ఎనర్జీగా మారి వాడు ఆరాలోకి ఎంటర్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. నీ ఎనర్జీ వాళ్ళలోకి వెళ్ళింది అంటే వాడి ఎనర్జీ లెవెల్లో ఒక్క క్షణం లెత్త కాలమాట ఏమైంది, చక్కని ఒళ్ళు జల్లరించేటట్టుగా వాళ్ళు ఓ చిన్న జర్క్ తీసుకొచ్చింది. అంటే ఈజ్ పవర్ఫుల్ మ్యాన్ వేస్తాడు అంటే వాడు. దాని తర్వాత సంగతి తర్వాత. ఈయన దగ్గర ఏదో ఉంది, ఈయన దగ్గర ఏదో స్పిరిట్ ఉంది, ఐ వాంట్ లెర్న్ హిమ్ అని నీ దగ్గర కూర్చుంటాడు. అది ఏమి లేకుండా, ఆ విజ్ఞానం లేకుండా, అది ప్రజ్ఞానంగా మారకుండా జ్ఞానంగా నువ్వు మాట్లాడావనుకోండి, వాడికి ఆందు, వాడికి అట్రాక్ట్ అవ్వదు, వాడిని ఆకర్షించదు. అది ఆకర్షించాలి అంటే నీ నోరు తెరిస్తే ఒక బుద్ధుడు వాకలా ఉండాలి. అంటే అంత ఎనర్జీ ఉండాలి, అంత కంటెంట్ ఉండాలి. సింపుల్ వర్డే. ఎప్పుడవుతుంది అంత కంటెంట్? వాస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే దాని నుంచి చిన్న వర్డ్ వస్తుంది. అది లేదనుకో, బొంకాను వాడికి అవసరం లేదు, వాడికి టైం లేదు. నువ్వు చెప్పేది 4 ముక్కల్లో కట్టే కొట్టే తెచ్చే. పూర్వం అంతా టైం ఉంది. అందుకే 1,07,000 శ్లోకాలు మహాభారతం ఉంది. దాని తర్వాత అందరికీ తగ్గలేదు. అందుకే యోగ వాసిష్ఠం 32,000 శ్లోకాలు ఉంది. ఎవడు చదువుతాడు? అంత ఓపిక లేదు, అంత గ్రంథాన్ని పట్టుకోలేరు. అందుకే భగవద్గీత ఏం చేశారు? 701 శ్లోకం ఇచ్చారు. అదే చదవలే చాలా మందికి. 100 శ్లోకాలతో మనిషే పంచకం ఇచ్చారు. అది సరిపోలేదు అందరికీ. 5 శ్లోకాలతో నిర్మాణాష్టకం ఇచ్చారు. అది నాకు అర్థం కావట్లేదు అని అన్నాడు. అప్పుడు వేదవ్యాసుడు వచ్చి అన్నాడు, ఈ శరీరం పరోపకారం కోసం ఉంది. నువ్వు ఇతరులకు మేలు చేస్తే ఇతరులు నీకు మేలు చేస్తారు. ఇది ఒక్కటి పాటించిన పో అన్నాడు అంతే. సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చేసారు. అంతే. మహాభారతం ఉంది, పంచమ వేదం అన్నారు. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళు ప్రశ్న వేసేవాడే. అది ఏమిటో ఎలా తెలుసుకుందాం అనేటువంటి బుర్ర మాత్రం పెట్టరు. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? పంచమ వేదం అన్నది మహాభారతం. అందులో ఏముంది? భగవద్గీత ఉంది, ఉత్తర గీత ఉంది, రుభుగీత ఉంది. 3 అయిపోయినాయి. 4 ఏముంది? భీష్ముడు చెప్పిన విష్ణు సహస్రనామం ఉంది. అన్నిటికన్నా కీలకమైన మరో గ్రంథం ఉంది ఆ మహాభారతంలో. ఇది చాలా మందికి తెలియదు, దాన్ని పట్టుకోరు. ఇంకా బ్రహ్మజ్ఞానం ఎక్కడి నుంచి దొరుకుతుంది? దాన్నే సనస్సు జాతి ఏమంటారు. ధృతరాష్ట్రుడికి అనేక రకాలుగా ప్రశ్నలు ఉంటాయి. విదురుని చెప్పమంటాడు, ఇదంతా బ్రహ్మజ్ఞానానికి సంబంధించింది, నేను దాసికి పుట్టాను కాబట్టి బ్రాహ్మణుడు మాత్రమే చెప్పాలి బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు అని బ్రహ్మ మానసపుత్రులైన సనజాతిని పిలుస్తాడు. ఆయన వచ్చి కూర్చోగానే కొంతమంది చావు ఉంది అంటారు, కొంతమంది చావు లేదు అంటారు. ఏది నిజం? చావు ఉందా? ఇలాంటి ప్రశ్నలు ఒక 45 ప్రశ్నలు ఉంటాయి. అసలు ప్రపంచంలో నీకు అలాంటి జ్ఞానం లభించదు. అది సనస్సు జాతీయం. అది ఉందని కూడా చాలా మందికి తెలియదు. కనుక తెచ్చుకోవాలి, చదవాలి, తెలుసుకోవాలి. కొంతమంది చదువుతారు, ఇందులో చదివి వేళ క్లాసులో చెప్పాలి, దానికోసం కాదు.
ప్రిపరేషన్ ఉండకూడదు. ప్రిపరేషన్ ఉండకుండానే చెప్పాలి. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీత అంతా చెప్పి దానికి నందస్థం చేసినటువంటి వ్యాసుడు భగవానుడు ఇట్లనే అంటాడు కానీ కృష్ణుడు ఇలా అన్నాడని నందు. గణపతి సత్యనారాయణ స్వామీజీకి వెళ్ళారనుకోండి, స్వామీజీ చెప్పారు అంటాడు. నేను చెప్తానని అండ ఆయన. స్వామీజీ అంటే ఆయనకి వేరే స్వామీజీ ఎవరో ఇచ్చారు, ఇది చెప్పమని చెప్పారంతే. అలాగే మీరు ఏదైనా మాట్లాడడానికి సమాయత్తం అయ్యేటప్పుడు ఇందాక నేను చెప్పాను, కాపీ కొట్టద్దు. 2, నాకు దీని గురించి ఏమీ తెలియదు అన్న మాట మీ మైండ్ లో తీసేయండి. మీ మైండ్ ని మీరు తక్కువ చేసి మాట్లాడద్దు. అబ్దుల్ కలాం జీవితం నుంచి ఆయన నేర్చుకున్న 3 మాటలు నేను చెప్తాను, వినండి. ఆయన చెప్తాడు, యూత్ తప్పుదోవ పట్టడానికి గల కారణం ప్రతి దానికి వాళ్ళు అనేది నో, నా వల్ల కాదు, నో, నా వల్ల కాదు. నో అంటే లేదు, కాదు కదా, నా వల్ల కాదు. ఆయన నో అనే పదానికి అర్థం ఏం చెప్పాడు తెలుసా? నో, ఎన్ఓ, నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ. లేదు, కాదు కాదు. చాలా మంది చదువుతారు, ఎన్నోసార్లు అటెంప్ట్ చేస్తారు, ఫెయిల్ అయిపోతారు. నేను ఇప్పుడు కూడా ఫెయిల్ అయిపోయాను. ఇంకా నేను చదవలేను, నాకు ఆ సామర్థ్యం లేదు, భగవంతుడు నన్ను కనికరించలేదు, నాకు ఇంతే, ఆయన ఫెయిల్ అంటాడు. ఫెయిల్ అంటే ఓటమి కాదు. అబ్దుల్ కలాం గారు ఆ ఫెయిల్ గురించి ఏం చెప్తారు తెలుసా? ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. అది ఫెయిల్యూర్ కాదు. చివరగా ఆయన చెప్పినటువంటిది యూత్ నిర్వీర్యపడడానికి ఎండ్. నా ప్రయత్నాలన్నీ నేను చేశాను, వెళ్ళాల్సిన ఇంటర్వ్యూకి వెళ్ళాను, చెప్పాల్సినవన్నీ చెప్పాను. ఏ మనిషి జీవితంలో ఇన్ని ఇంటర్వ్యూలు కట్టింటాడు, నాకు ఇంకా జాబ్ రాలేదు, నేను అంతే, ఇంకా నా అన్ని అయిపోయినాయి అనుకుంటారు. ఎండ్, దిస్ ఇస్ ద ఎండ్ అని చెప్పి పులిషా పెట్టేసుకుంటే చాలా మంది. దానికి ఆయన ఏమంటారంటే ఈఎన్డి, ఎండ్ అంటే ఏంటి తెలుసా? ఎఫర్ట్ నెవర్ డై. నీ ఎఫర్ట్ ఎప్పటికే చచ్చిపోదు. అయిపోయిందని ఎందుకు మాట్లాడతావు? నీ ఎఫర్ట్ కి అంత లైఫ్ ఉందని చెప్తాడు ఆయన. కనుక ఈ 3 పదాలని అబ్దుల్ కలాం గారి నుంచి మనం నేర్చుకుందాం, మన జీవితంలో ఆచరిద్దాం. రేపటి నుంచి నో వద్దు, ఫెయిల్ వద్దు, ఎండ్ వద్దు. ఈ 3 మాటలకి నిర్వచనాలను మార్చేసుకుని మన జీవితాన్ని మార్చుకుందాం. వికల్పాలకి తావు లేకుండా. పర్ఫెక్ట్ అది. సార్. ఎస్, బాగుంది సార్. దిండు కింద వెతుకోమన్నారు అంటే దాని కింద ఏమైనా సారాంశం ఉందా? ఆ? దిండు కింద పెట్టుకోమన్నారు కదా రాసుకొని, అంటే ఏం లేదు, నిద్ర నుంచి లేచి కళ్ళు తెరిచి ఈ ప్రపంచం చూడంగానే అది మర్చిపోతారు. ఓకే. కళ్ళు తెరవకుండా పెన్ను మూత తీయాలి, ఇవన్నీ ఉంటాయి కదా, పెన్సిల్ అయితే రాసేసి అలాగా ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఏం చూశాను, ఎవరెవరిని కలిశాను, ఇవన్నీ చూడాలి. ఎందుకంటే డ్రీమ్ అంత ఇంపార్టెంట్. డ్రీమ్ ఉందంటే ఆ డ్రీమ్ లో మీరు మీ అన్న, మీ చెల్లి, మీ తమ్ముడు, మీ లవరు, మీ భార్య, మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ ఊర్లో ఉండే రైతులు, చెట్టు, కొండ, గుడి, దేవాలయం, ఆవు, జంతువు ఏవైతే కనిపించాయో అవన్నీ మీ మనో సృష్టి. మీరు సృష్టించిన పాత్రలే. అందులో వెంకటేశ్వరం కనబడితే పెద్ద గొప్ప ఏం కాదు, ఒక శవం కనబడినా గొప్ప ఏం నష్టం ఏం లేదు. ఈ ప్రతి మనిషికి డ్రీమ్ వరల్డ్ ఉంది. డ్రీమ్ ఎందుకు ఉంది అంటే నీ డ్రీమ్ కు నువ్వెలా సృష్టికర్తవో అందులో ఉండే పాత్రదారులు నీ స్వప్నం ఉన్నంతసేపు ఎలాగైతే నీ సృష్టి ఉందో ఆ విరాట్ పురుషుడైన ఆ సృష్టికర్త ఈ లోకాలన్నింటినీ కూడా ఆయన కూడా స్వప్నంగా కనుక్కున్నాడు. ఆ సృష్టి అర్థం కావాలంటే ఈ స్వప్నం అర్థం కావాలి.
నీవు లేవంగానే నీ డ్రీమ్ ఎలా వెళ్ళిపోతుందో ఆయన లేవంగానే ప్రళయం కూడా వెళ్ళిపోతుంది. అందుకు మన స్వప్నం ఏంటి అనేది మనకు అర్థం కావాలి. అర్థమైతే అప్పుడు మన స్వప్నాన్ని కొత్తగా రాసుకోవచ్చు. అందుకోసం ఏం జరుగుతోంది, ఎవరిని కలిసాం, ఎక్కడికి వెళ్ళాం అంటే అటువన్నీ రాసి పెట్టుకోండి. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయగలరు. ఐ థింక్ ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అవునా? ఎవరు లేరా? లేదు సార్. ఓకే ఓకే. ఒక చిన్న అనౌన్స్మెంట్. సో మనం ఎలాగైతే ఇప్పటివరకు మనం 8 to 9 ఇప్పుడు వరకు సెషన్స్ జరుపుకున్నాం కదా, రేపు ఆఖరి రోజు. సో రేపు తప్పకుండా జాయిన్ అవ్వండి అందరూ. అండ్ అది కాకుండా ఎల్లుండి నుంచి మనకి లోక కళ్యాణం గ్రూప్ మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది పైమాత్ తరపున, డైలీ నైట్ 9 to 10. సో తప్పకుండా డైలీ జాయిన్ అవుదాం, ధ్యానం చేద్దాం. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా తీసుకున్నారు సెషన్ అంతా కూడా. ఉమ్. యూత్ అందరికీ పనికొచ్చేటట్టుగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి వచ్చి చెప్పారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. రేపు కలుద్దాం.